పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అదే జోష్. సో తొలి విడత పంచాయతీ పోరులో మొదటి స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పుడు కూడా రెండో విడతలో కూడా మొదటి స్థానంలోనే నిలిచారు. సో రెండో విడతలోనూ సగానికి పైగా సర్పంచ్ స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులే విజయభేరి మోగించారు. సో ఏ పార్టీ అభ్యర్థులకి ఎన్ని సీట్లు లభించాయి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ 2297 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. 1191 స్థానాలని బీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఇక బీజేపీ మొదటి విడతలో 181కి పరిమితమైంది. సో ఇప్పుడు దానికి డబల్ అయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది మనకి. సో బీజేపీ 257 సీట్లు, ఇక ఇతరులు స్వతంత్రులు కలిపి 578 స్థానాలను కైవసం చేసుకున్నారు. 27 జిల్లాల్లో మెజారిటీ సీట్లు హస్తగతమే అయ్యాయి. గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన ప్రతిపక్ష బీఆర్ఎస్ నిర్మల్ జిల్లాలో బీజేపీకి అత్యధిక స్థానాలు. సో సుమారు అర్ధరాత్రి 12:30 వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగినట్టు కూడా తెలుస్తుంది చాలా చోట్ల. ఢిల్లీలోని రామ్లల్లా మైదానంలో జరిగిన ధర్నా ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశమే ఇది. సో మోదీ సర్కార్ను గద్దె దించుతాం అంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేతలందరూ ధర్నాకి దిగారు. సో సత్యం అహింస మార్గంలో వెళ్తాం, బీజేపీకు ఈసీ దాసోహం, సో ఓట్ చోరీ గద్ చోరీ అంటూ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. సాక్షిలో కూడా రెండో విడత పంచాయతీ పోరుకు సంబంధించిన వార్త ఉంది. తొలిలాగే మరి కూడా కాంగ్రెసే విజయభేరి మోగించింది. సో రెండో విడతలోనూ కాంగ్రెస్ దే పై చేయి 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే విజయం సాధించారు. ఇక్కడ చూసుకుంటే ఉగ్రవాదుల కాల్పులతో పరుగులు తీస్తున్న ప్రజలు. సో యూదులపై ఉగ్రదాడి, 11 మంది మృతి, సో 2 పోలీసులు సహా 29 మందికి గాయాలు. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ లో హునుకా వేడుకలో 2 ముష్కర్ల కాల్పులు జరిపారు. సో ఈ దాడిలో సుమారు 11 మంది మృతి చెందగా పోలీసులతో పాటు సుమారు 29 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఓ ఉగ్రవాదిని పట్టుకొని తుపాకీ లాక్కొని అతనికి గురిపెట్టిన స్థానికుడు అహ్మద్. సో ఇమేజ్ లో కూడా మనం చూసుకోవచ్చు. సో మరో ఉగ్రవాది కాల్పుల్లో గాయపడ్డ వైనం ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. అహ్మద్ అనే స్థానికుడు ఎవరైతే ఉన్నాడో సో అతన్ని రియల్ హీరోగా కొనియాడిన ఆస్ట్రేలియా ప్రజలు. సో పోలీసుల ఎదురు కాల్పుల్లో మరో ఉగ్రవాది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇందాక చూసుకున్నాం కాంగ్రెస్ ధర్నాని. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ డిఎన్ఏలో ఓట్ చోరీ ఉంది అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చూసుకుంటే పంటలకు మళ్లించి సో సింగూరు ఖాళీపై సర్కార్ ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ సింగూరు డ్యామ్ నీళ్లను మేడిగడ్డ ప్రాజెక్టులోకి వదిలితే అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆటంకాలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో అందుకే దీంతో సింగూరు నీళ్లను ఇతర ప్రాజెక్టుల కింద పంటలకు మళ్లించి ఖాళీ చేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిజైనర్ ప్రోటీన్లు వచ్చేస్తున్నాయి. ఏఐతో మనకు కావాల్సినట్టుగా పనిచేసే ప్రోటీన్లను తయారు చేస్తున్న సైంటిస్టులు. ప్లాస్టిక్ ను తినే ఎంజైమ్ 100 ఏళ్లు పట్టే ప్లాస్టిక్ విచ్ఛిన్నం ఇక కేవలం గంటల వ్యవధిలోనే విచ్ఛిన్నం అవుతుంది అంటూ కూడా సైంటిస్టులు తెలిపారు. సో క్యాన్సర్ చికిత్సలో సరికొత్త చరిత్ర సృష్టికి అడుగులు పడుతున్నాయి. సో ఆహార ఉత్పత్తి, విజ్ఞానం, బయో ఇంధన రంగాల్లోనూ ఏఐ పరిశోధనలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ కూడా రెండో విడత పోరే కనిపిస్తుంది. హస్తం హవా. ఒక్క ఓటుతో ఉత్కంఠంతో గెలిచిన 9 మంది ఓటమి తాళలేక గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి. ఇందాక చూసుకున్నాం కాంగ్రెస్ కు తొలి విడత అలాగే రెండో విడత ఇప్పుడు జరిగిన 2 విడతల్లో కాంగ్రెస్ అభ్యర్థులే మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ముందరున్నారు. సో రెండో స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ, ఇక 4వ స్థానంలో సిపిఐ, తర్వాత సిపిఎం, స్వతంత్రులు. మొత్తం ఓట్ల సంఖ్య ఇది. కాల్పులకు సంబంధించిన అంశమే ఇక్కడ ఉంది. యూదులపై మరణకాండ. సో 12 మంది మృతి చెందినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక్కడ చూసుకుంటే కోవిడ్ తర్వాత, కోవిడ్ వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత చాలామంది యువకులు అంటే 30 నుండి 40 ఏళ్ల వయసు వాళ్ళే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన ఎన్నో కేసులు మనం చూసాం. సో, దానికి సంబంధించి చాలా వరకు ఈ కోవిడ్ వ్యాక్సిన్ అలాగే కోవిడ్ బారిన పడటమే కారణమని చాలామంది అనుకున్నారు. సో, అది తప్పు అంటూ కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో, 45 ఏళ్ల లోపు వారిలో 42% మంది ఆకస్మిక మరణాలకు గుండె జబ్బే అంటే హార్ట్ అటాకే కారణం అంటూ కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. సో, తర్వాతి స్థానంలో ఊపిరితిత్తుల సమస్య. సో, మహిళల కంటే పురుషులు 5 రెట్లు ఎక్కువ. సో, ఎయిమ్స్ వైద్యుల అధ్యయనంలో ఇది వెల్లడైంది. ఇక్కడ చూసుకుంటే రెండో విడతలో 86% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. సో, యాదాద్రి భువనగిరి అలాగే ఖమ్మంలో 91% దాటిన పోలింగ్, అత్యల్పంగా నిజామాబాద్లో 76%, జగిత్యాలలో 78% నమోదు. సో, ఓటింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు. ఎస్ ఇక భూభారతి అంశానికి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, కొత్త ఏడాదిలో కొత్త పహానీలు. సో, భూభారతి చట్టం ప్రకారం గ్రామాల్లో రికార్డ్ ఓపెన్ చేయనున్న రెవెన్యూ శాఖ భూ సంస్కరణ వివరాలు కూడా రికార్డులోకే తీసుకుంటారు. సో, భూస్వరూపం, పండించే పంటల సమగ్ర సమాచారాన్ని కూడా అందులో నమోదు చేస్తారు. కొత్త జీపీఓలకు రికార్డు నిర్వహణ బాధ్యతలను అప్పగించున్నారు. 2014లో ఆగిపోయిన పహానీ రికార్డులు సో 10 ఏళ్ల తర్వాత పునరుద్ధరణ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక భూభారతి అంశానికి సంబంధించి చూసుకుంటే కొత్త ఏడాదిలో కొత్త పహానీలు. సో, భూభారతి చట్టం ప్రకారం గ్రామాల్లో రికార్డు ఓపెన్ చేయనున్న రెవెన్యూ శాఖ అలాగే భూ సంస్కరణ వివరాలు కూడా రికార్డులోకి తీసుకోనున్నారు. సో, భూస్వరూపం అలాగే పండించే పంటల సమగ్ర సమాచారాన్ని కూడా ఇందులో నమోదు చేయనున్నారు. కొత్త జీపీఓలకు రికార్డు నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు. సో, 2014లో ఆగిపోయిన పహానీ రికార్డులు ఏవైతే ఉన్నాయో సుమారు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది అని కూడా మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు. జాబ్ చేసుకుంటూ బీటెక్ చదవచ్చు. సో, విద్యారంగంలో భాగంగా కొత్త మార్గదర్శకాలు ఇవి. సో, ఇక సగం చదువు కాలేజ్లో, సగం కంపెనీలో. సో, బీటెక్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో 4 ఏళ్ల పాటు కాలేజ్కి వెళ్లకుండా అందులో సగం టైం కాలేజ్లో, సగం టైం కంపెనీలో వర్క్ చేస్తూ ప్రాక్టికల్గా కూడా తెలుసుకునే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం కాలేజీల్లో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ని కూడా ఏర్పాటు చేయనుంది విద్యాశాఖ. సో, ఇంజనీరింగ్ విద్యా విధానంలో ఏఐసిటియు భారీ మార్పులు చేయనుంది. సో, కొత్తగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్కు గ్రీన్ సిగ్నల్ కూడా అందింది. టాప్ కాలేజీలకు మూడేళ్లకోసారి అఫీషియల్. సో, యూనివర్సిటీలు ఏఐసిటియు అనుమతి తీసుకోవాల్సిందే అంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి ఇప్పటికే. ధాన్యం కొనుగోళ్ల కోటా పెంచండి. సో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. సో, కేంద్రం అనుమతించిన టార్గెట్ 54 లక్షల టన్నులు మాత్రమే. సో, అవి పూర్తి అయ్యాయి. సో, ప్రస్తుతం ఈ ఏడాది రాష్ట్రంలో 148 లక్షల టన్నులు ధాన్యం అయితే ఉంది. సో, 80 లక్షల టన్నులకు అనుమతి ఇవ్వాలి అంటూ కూడా కేంద్రాన్ని కోరిన మంత్రి ఉత్తమ్ సో లేఖలో పలు పెండింగ్ అంశాలను కూడా ప్రస్తావించినట్టే తెలుస్తుంది. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకల్.